మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. దాదాపు 135 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ భారీ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. కే సముద్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జాటోత్ రామచంద్ర నాయక్ గారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పూరిక బలరాం నాయక్ గారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు తనసరి అనసూయ సీతక్క గారికి, గౌరవనీయులు రాష్ట్ర మత్స్య శాఖ, పశు సంవర్ధక మరియు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పెడితే ఈ మొత్తం అటవీ ప్రాంతానికి, అటు భద్రాచలానికి, అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. ములుగులోనే పెడితే బస్సులన్నీ ములుగు వరకే వచ్చి ఆగిపోతాయి. కానీ గోవింద్రాపేట, తాడవాయి, ఏటు నాగరం, కన్నాయగూడెం, మంగపేట, అటు వాజేడు, వెంకటాపురం, అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే ఏటు నాగరమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ ఏటు నాగారానికి బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటికే 2-3 మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే సంకల్పాన్ని, బలాన్ని మరి శాంక్షన్ ఇచ్చే మరి